కార్తీక మాసపు కథలలో ఈరోజు 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠుల వారితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలి అని చెప్పి నాలో కోరిక కలుగుచున్నది. ఈ యొక్క వ్రత మహత్యం ఎంతటి విశేషం కలవో నాకు బాగా అర్థమైనది. అలాగే నాలో ఉన్నటువంటి కొంత సంశయం కలుగుతూ ఉన్నది. ఆ సంశయం యొక్క నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందిగా ప్రార్థన అని అడుగగా, ఆ మాటలు విన్నటువంటి వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగినటువంటి ప్రసంగం ఒకటి కలదు. దానిని నీకు వివరిస్తాను, ఆలకించుమని ఆ యొక్క కథా విధానం ఈ విధంగా వివరించారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశ ఎందు పుట్టావు. కార్తీక మాస మహత్యమును నీకు పూర్తిగా తెలియను కాబట్టి దానిని గురించి నాకు కూడా వివరించు అని కోరెను. అంతటా అత్రి మహాముని, కుంభసంభవ, నీవు అడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమవుట చేత ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి అయినటువంటి సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే కూడా వేరే దైవము కూడా లేడు. ఏ మానవుడనైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల యొక్క ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలిగేటటువంటి ఫలితం అపారం. ఇందు ఒక ఇతిహాసం కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడు అనేటటువంటి సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచూ ఉండేవాడు. అతను సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసుకుంటూ ఉండేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు లేకుండా చక్కగా రాజ్య పరిపాలనను పాలిస్తూ ఉండేవాడు. అలా కొంతకాలానికి పురంజయుడు అమితమైనటువంటి ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టినటువంటి ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహులను చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం జరుగగా అతని యొక్క దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, కోంకణ, కళింగాది రాజు యొక్క చెవులు పడింది. అయితే వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురక, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. అయోధ్య నగరమును ముట్టడించినటువంటి సంగతిని చారుల వలన తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా సర్వసన్నుదుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారాధిక బలాన్వితులుగా ఉండుట చేత తాను కూడా బలహీనుడై ఉండుట చేత విచారించి ఏ మాత్రము కూడా భీతి చెందక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను పురగొల్పి చతురంగ బల సమేతమైనటువంటి సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనేందుకు బేరీ మోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించే విధంగా హూంకరించి శత్రు సైన్యములపై పడెను. అలా యుద్ధానికి బయలుదేరినటువంటి పురంజయుని చూసి యుద్ధ ప్రవీణులైనటువంటి ఆ రాజులు కోపరక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైనటువంటి గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డలతోనూ కర్రలతోనూ ఆయుధముల యొక్క విక్షేపములతోనూ యుద్ధం చేశారు. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, సూరులతో సూరులను, ఆయుధములతో యుద్ధమును, భటులను అన్యోన్యము, క్రూర వాక్యములను పలుకుచూ చేశారు. ఓ అగస్త్య మునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములు వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని యొక్క ఛత్రమును, ధ్వజమును, రథమును నరికివేశాయి. ఆ తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో
పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథం యొక్క తురగములను చంపివేశెను. ఆ తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని యొక్క హృదయమందు కొట్టెను. పురంజయుని యొక్క బాహుబలం చేత వేయబడినటువంటి ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు యొక్క హృదయమును ఛేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్నటువంటి బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇలా అనెను: క్షత్రియ వినుము, నీచే వేయబడినటువంటి బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మును ఆనందించేటటువంటి దుర్మార్గుడను కాను. ఇలా పలికినటువంటి కాంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజయుని యొక్క సారథిని, ఛత్రమును, అతని యొక్క ధనస్సును తుంచివేశాయి. పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడినటువంటి బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇలా అనెను: రాజా, సూర్యుడు అవుదువు గాని యుద్ధమందు ధైర్యంతో ఉండుము. నా చేత కొట్టబడినటువంటి బాణములనే తిరిగి నాకు ఇచ్చేశావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇలా పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణమును గురిగా కాంబోజుని యొక్క కవచమును త్రుంచి వక్షస్థలమును భేదించి దూరమైపోయాయి. అప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సైనికులు అనోన్యమైనటువంటి శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి యందు పడ్డారు. అన్యోన్యమైనటువంటి శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగిపోయాయి, గుర్రములు తోకలు తెగిపోయాయి, కాల్బంటులు హతులయ్యారు, రథములు చక్రములతో సహా చూర్ణములయ్యాయి. కొందరు తొడలు తెగి నేలబడ్డారు, కొందరు కంఠములు తెగి కూలిపోయారు. బాణముల చేత శరీరమంతయు కూడా గాయములు పడినటువంటి ఒక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇలా అనెను: తిరుగు, వెనుకకు తిరుగు, నా ముందు ఉండుము, నీ వీపును నాకు చూపకము. నీవు శూరుడవు కదా, ఇలా చేయవచ్చునా ఓ ముని? ఇట్టి నిష్ఠూరమైనటువంటి మాటలను విని ప్రతి భటుడు కూడా ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని చేయుచు సింహగర్జములు చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగిస్తూ ఉండెను. ఆకాశమందుండి చూసేటటువంటి దేవతలు బాణములు తునీరముల నుండి తీయుటను అనుసంధించి అలా వేయుటను గుర్తించలేకుండా ఉన్నారేమో. బహునేర్పుతో బాణములను వేయుచూ ఉన్నారు. ఆయుధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. తొడలు, భుజములు, శిరస్సులు, అంగములు తెగి హతులై చచ్చారు. అచట నెత్తురుతో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆకాశమందు మేఘాచ్ఛాదితులైనటువంటి అప్సర స్త్రీలు లావైనటువంటి కుచుములతో వీడు నావాడు, వీడు నావాడు అని చెప్పి పలుకుచూ ఉండగా సురహతులైనటువంటి సూర్యుడు యుద్ధమందు మృతి చెంది దివ్యాంబరదారులై విమానములెక్కి దేవతలు సేవించుచూ ఉండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచూ ఉన్నారు. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును ఛేదించుకొని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవచ్చు ఉన్నారు. కాంబోజుడు మొదలైనటువంటి రణకోవీదులైనటువంటి సూర్యుల చేతను, ఇతర రాజుల చేతను, సుభటుల చేతను భయంకరమైనటువంటి యుద్ధమునకు అందరికీ కూడా ఒళ్ళు గగురు పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమును ప్రవేశించెను. రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరంలో డేరాలు వేయించి వాటి యందు ఉన్నారు. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ బేతములతోనూ నక్కలతోనూ రాబందులతోనూ గద్దలతోనూ ప్రకాశిస్తూ ఉండెను. కాంబోజరాజునకు 13 అక్షౌహీనుల సేన ఉన్నది. 3 అక్షౌహీనుల సేన హతమైనది. ఇలా చింతించుచు ముఖం వాడిపోయి ఏమియూ తోచకున్నటువంటి పురంజయునితో సమస్త విద్యాపారంగతులైనటువంటి సుశీలుడు ఇలా పలికెను: ఓ రాజా, శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితినేని విష్ణుమూర్తి సేవ చేయుము. అయితే ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రంతో కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్యం యోగము. ఈ కాలమందునటువంటి పుష్పముల చేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపాలు పెట్టుము. హరి ముందు గోవింద, నారాయణ మొదలైనటువంటి నామములను పాడుచు నాట్యం చేయుము. కార్తీక వ్రతం ఆచరించిన వారిని హరి తన భక్తులను ఆపత్తులు లేకుండా రక్షించుట కొరకు తన యొక్క 1000 అరలు కలిగినటువంటి విష్ణు చక్రాన్ని పంపిస్తాడు. కార్తీక మాసమందు చేసినటువంటి పుణ్య మహిమను చెప్పుట ఎవ్వరికీ కూడా తరమవదు.
నీ యొక్క అధర్మవర్తనం వలన అపజయం కలిగింది. ఇక ముందు సత్ప్రవర్తన కలిగి ఉండు అని సుశీలుడు ఈ విధంగా చెప్పెను. ఓ రాజా, కార్తీక వ్రతం ఆచరింపము, హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతం వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగుతాయి. నా మాట నమ్ముము అని సుశీలుడు పురంజయునితో కార్తీక వ్రతం గురించి, కార్తీక వ్రత మహత్యము గురించి, హరిని నమ్మిన తరువాత కలిగేటటువంటి ప్రయోజనాల గురించి వివరించెను. అదంతా విన్నటువంటి పురంజయుడు కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీహరిని షోడశోపచారములతో పూజించి గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన యొక్క గృహానికి వెళ్ళెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడైనటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారించవద్దు. నీవు వెంటనే చెల్లా చెదురై ఉన్నటువంటి నీ యొక్క సైన్యమును తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరును సాగించు. నీ రాజ్యము నీకు తప్పకుండా దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతనెవరో మహానుభావుడి వలె ఉన్నారు అని ఆ యొక్క వృద్ధుని మాటను నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను. ఇక దెబ్బతిని క్రోధంతో ఉన్నటువంటి పురంజయుని యొక్క సైన్యం, ఆ యొక్క సైన్యం దాటికి శత్రురాజుల యొక్క సైన్యములు అన్నీ కూడా నిలవలేకపోయాయి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని యొక్క విజయానికి అన్ని విధములా సహాయపడ్డాడు. ఇదంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క మహిమే కదా. ఆ యుద్ధంలో కాంభోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపు అని కేకలు వేయుచూ పారిపోయారు. పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని యొక్క కటాక్షమునకు పాత్రులైనటువంటి ఎవ్వరైనా సరే వారికి శత్రుభయం కూడా కలుగుతుందా? విషం తాగినను అమృతమే అవుతుంది. అందుకు ఉదాహరణగా ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి ప్రహ్లాదుడు త్రాగగా అది అమృతమైనది కదా. మరి శ్రీహరి యొక్క కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మము ధర్మముగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది. తాడు పామై కడుచును. కార్తీక మాసమంతయు కూడా నదీ స్నానమునర్చి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులవుతాయి. అన్ని సౌఖ్యములు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించు ఎవ్వరికైనా సరే, ఏ జాతి వారికైనా సరే తప్పకుండా పుణ్యం కలుగుతుంది. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివినా కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులములో సమానమవుతారు బ్రాహ్మణ జాతి అయినా సరే. వేదాధ్యాయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైనటువంటి వైష్ణవోత్తముని యొక్క హృదయ పద్మమున భగవంతుడు ఎప్పుడూ కూడా నిత్యం ఉంటాడు. సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదంతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహారుషులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతాడు. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ యొక్క ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చు. శ్రీహరి యొక్క భక్తులు అన్యోన్యమైనటువంటి సంబంధీకులు అయినందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైనటువంటి ఆదినారాయణుడు తన యొక్క భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుడి యొక్క తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకాలను తన యొక్క కుక్షియందుండుకొని కాపాడుచూ ఉన్నటువంటి ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైనటువంటి కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలిగి ఉంటాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వారి యొక్క వంశమంతా కూడా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో వివరించను. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి అధ్యాయంలో మరలా కలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.